ఓం నమో వెంకటేశాయ. దేవస్థాన చరిత్ర ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని టిక్ చేసి పెట్టుకోండి. ఛానల్లో పోస్ట్ చేసిన ప్రతి కంటెంట్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈరోజు మనం తెలుసుకునేది విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో దర్శనం దూర ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు దర్శనం టికెట్స్ ముందుగానే ఆన్లైన్లో ఎలా బుక్ చేసుకోవాలన్నది ఈరోజు మనం తెలుసుకుందాం ఈ వీడియోలో. దానికోసం మీరు ఫస్ట్గా ప్లే స్టోర్లో నుంచి కనకదుర్గమ్మ టెంపుల్ యాప్ అనేది ఒకటి ఉంటుంది, అది డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే మీకు క్రోమ్లో కూడా www.kanakadurgammatemple.com అని ఉంటుంది, అదైనా చేసుకోవచ్చు. రెండిట్లోనూ మీకు ప్రాసెస్ అనేది ఒకేలాగా ఉంటుంది. నేను ఈరోజు మాత్రం యాప్లో ఎలా చేసుకోవాలని చూపిస్తున్నాను. మీకు ప్రాసెస్ ఒకటే ఉన్నా కానీ యాప్ అయితే ఫోన్ ఎప్పుడు మన చేతిలో ఉంటుంది కాబట్టి ఈజీ టు యూజ్ అని చెప్పి దీని ద్వారా నేను చూపించడం జరుగుతుంది. సో మీరు యాప్లోకి వెళ్ళగానే మీ ఫోన్ నెంబర్తో మీరు లింక్ అవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మీ ఫోన్ నెంబర్, మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికోసం మీకు ఒక ఓటీపీ వస్తుంది. నార్మల్గా మనం అన్ని యాప్స్ ఎలా యూజ్ చేస్తామో ఈ యాప్ కూడా అలాగే ఉంటుందండి. మీరు పేరు, ఫోన్ నెంబర్, అలాగే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత మీకు ఒక ఓటీపీ వస్తుంది. దాని ద్వారా మీరు మీ పాస్వర్డ్ని కన్ఫర్మేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా అండి? ఇక్కడ మీకు అదే ప్రాసెస్ జరుగుతుంది, మీకు అదే కనిపిస్తుంది. వన్స్ మీరు పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ టైం నుంచి మిమ్మల్ని పాస్వర్డ్ అడగదండి. డైరెక్ట్గా డాష్బోర్డ్, ఏదైతే మనం బుకింగ్ డాష్బోర్డ్ ఉంటుందో అక్కడికి వెళ్ళిపోతాము. ఇది జస్ట్ ఫస్ట్ ఎప్పుడైతే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటారో అక్కడ కోసం మాత్రమే అండి. యాప్ లాగిన్ అయిపోయిన తర్వాత ఇలా కనిపిస్తుందండి. మొత్తం మీరు స్క్రోల్ చేసుకుంటూ ఉంటే ఏమేమి ఉన్నాయి అంటే అకామిడేషనా, దర్శనం టికెట్సా, లేకపోతే ప్రసాదం కోసమా, లేకపోతే మీరు ఆన్లైన్లో దేవుణ్ణి చూడాలనుకుంటున్నారా, ఇలా మీకు ఆప్షన్స్ అన్నీ కనిపిస్తాయి. మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మనం జనరల్గా నార్మల్ యాప్స్ ఎలా యూజ్ చేస్తాం, ఇది కూడా అలాగే ఉంటుంది. మీకు పైన అక్కడ దర్శనం అని కనిపిస్తుంది కదా, అది టిక్ చేయాలి ఫస్ట్. అది టిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ ఉంటాయండి. బేసిక్ ఇన్ఫర్మేషన్, అలాగే మన పర్సనల్ డీటెయిల్స్, కన్ఫర్మేషన్, పేమెంట్. బేసిక్ ఇన్ఫర్మేషన్లో మనం ఎంత అంటే అమౌంట్ 500 దర్శనానికి వెళ్ళాలనుకుంటున్నామా, 100 రూపీస్ దర్శనానికా, లేకపోతే 200 రూపీస్ దర్శనానికా అన్నది మనకి ఇక్కడ చూపిస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు నేనైతే కనుక 100 రూపీస్ టికెట్ చేయడం ఎలా అన్నది చూపిస్తున్నాను. 100 రూపీస్ దర్శనం టికెట్ కూడా మీరు ఇక్కడ మీకు కనిపించేది బేసిక్ డీటెయిల్స్లో ఏంటంటే మీరు ఏ డేట్లో బుక్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ దానికి సంబంధించిన టైం స్లాట్. ఇప్పుడు నేను 4వ తారీఖు బుక్ చేయాలనుకుంటున్నాను. కింద టైం స్లాట్ 7:30 చూపిస్తుంది. అంటే నేను ఆఫ్టర్నూన్ టైం, అప్పటికే మీరు చూస్తే ఆఫ్టర్నూన్ 3:30 అయిపోతుంది. సో అందువల్ల నాకు ఓన్లీ ఈవినింగ్ 7:30 స్లాట్ మాత్రమే చూపిస్తుంది. దానికి కూడా టికెట్స్ ఎన్ని ఉన్నాయి అన్నది చూపిస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ పర్సన్స్ అన్నది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక మీరు వేరే డేట్ బుక్ చేసుకోవాలనుకుంటున్నారు, మీకు పైన డేట్స్ అనేవి కనిపిస్తున్నాయి, మంత్ క్యాలెండర్. నేను డేట్ మార్చి ఒకసారి కూడా చూపిస్తాను, చూడండి. ప్రజెంట్ ఇప్పుడు 5వ తారీఖు బుక్ చేయాలనుకుంటున్నాను. 5వ తారీఖు టిక్ చేయగానే నాకు ఇక్కడ టైం స్లాట్స్ మార్నింగ్ 9కి ఉంది, లేదంటే 7:30కి ఉంది, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ 1కి ఉంది. ఇలా మనకి టైం స్లాట్ చూపిస్తే నెంబర్ ఆఫ్ పర్సన్స్ అనేది మనము ఒక టైంకి, సింగిల్ టైంకి 6 మెంబర్స్ వరకు మనం బుక్ చేసుకోవచ్చు. సో మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు స్క్రోల్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తూ ఉంటుందన్నమాట, డేట్స్ అలా. దాని తర్వాత ఫోన్ నెంబర్ పెట్టేసి మీరు నెక్స్ట్ అని నొక్కితే మీరు బేసిక్ ఇన్ఫర్మేషన్ నుంచి మీ పర్సనల్ డీటెయిల్స్ ఇచ్చే ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిపోతారనమాట. అంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, మీ జెండర్ ఏంటి, ఐడి ప్రూఫ్ కింద ఆధార్ పెడుతున్నారా, పాస్పోర్ట్ పెడుతున్నారా, లేదంటే ఇంకా లైసెన్స్ కానీ ఇలాంటిది ఏమైనా పెడుతున్నారా. సో ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఇచ్చేస్తారనమాట. ఈ డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత మీరు 3rd స్టెప్ వెళ్తారు. అంటే ఈ డీటెయిల్స్ అన్నీ కన్ఫర్మ్ అయినా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అని చూపిస్తుంది. 4th స్టెప్లో మీకు పేమెంట్ ప్రాసెస్ ఉంటుంది. మీరు ఎన్ని టికెట్లు అయితే బుక్ చేసుకుంటున్నారో అంత అమౌంట్ మీకు చూపిస్తుంది. సో మీరు స్టెప్ బై స్టెప్గా మీ నేమ్, సర్ నేమ్ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్, మెయిల్ ఐడి, ఎంతమందికి బుక్ చేసుకుంటున్నారు, అలాగే మీ అడ్రస్ డీటెయిల్స్, ఇలా ఏమైతే ఐడి ప్రూఫ్ అడుగుతుందో అవి మీరు కంప్లీట్గా ఇచ్చేస్తే మీరు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోతారనమాట. ఇక్కడ నేను అవే కంప్లీట్ చేసేసాను, ఒకసారి చూడండి. మ్యాక్సిమం మీకు బ్లర్లో ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నా పర్సనల్ డీటెయిల్స్ అండ్ ఫోన్ నెంబర్ ఇవి కనిపిస్తాయి కాబట్టి మ్యాక్సిమం బ్లర్లో ఉంటాయి. బట్ కాకపోతే ఇక్కడ అడిగేది మాత్రం పేరు, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఐడి ప్రూఫ్. నేనైతే ఆధార్ ఇస్తున్నాను. సో మీకు తర్వాత కన్ఫర్మ్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోయింది.
మీరు దర్శనంకి వెళ్ళే టైము స్లాట్, మీ ఆధార్ నెంబర్, మీ పేరు ఏదైతే మీరు అక్కడ ఇచ్చారో ఆ డీటెయిల్స్ కన్ఫామా కాదా అన్నది ఇక్కడ మీరు క్రాస్ చెక్ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు నోట్లో ఏంటంటే ప్రతిదీ, అంటే మీరు ఈ టైం నుంచి స్లాట్ బుక్ చేసుకున్నారు, స్లాట్కి వెళ్ళేటప్పుడు మీరు ఎలాంటి బట్టలు వేసుకోవాలి అంటే మోస్ట్లీ ట్రెడిషనల్ వేరే వేసుకురండి అని చెప్తారు. అలాగే టైం స్లాట్ 1 అవర్ ముందు కానీ 1 అవర్ తర్వాత లోపు కానీ చేయాలని చెప్పి చూపిస్తుంది మీకు. సో ఇక్కడ మీరు 4th స్టెప్ వెళ్ళిపోతారనమాట, పేమెంట్ ప్రాసెస్ చేస్తారు. పేమెంట్ స్టెప్ దగ్గరకు వచ్చిన తర్వాత మీకు కార్డ్ కానీ లేదంటే యూపీఐ కానీ క్యూఆర్ కోడ్ కానీ దేని ద్వారానే చేసుకోవచ్చు. వన్స్ చేసిన తర్వాత మీకు ఇక్కడ టికెట్ అనేది నేను పెడతానండి, చూడండి. 2 కాపీస్గా చూపిస్తుంది. కాపీ కంపల్సరీ తీసుకురావాలని మీకు కింద టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఇస్తారు. ఒకటి మీ దగ్గర కాపీ పెట్టుకోవాలి, ఒకటి అక్కడికి వెళ్ళిన తర్వాత టెంపుల్ వాళ్ళకి కాపీ ఇవ్వాలన్నట్టు చూపిస్తుంది. ఖచ్చితంగా ఇది మర్చిపోకుండా తీసుకెళ్ళండి. 2 కాపీస్ తీసుకువెళ్ళండి, ఒకటి మీకు, ఒకటి టెంపుల్ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడానికి. అలాగే ఇచ్చిన స్లాట్కే వెళ్ళండి. టైం ఏ స్లాట్ అయితే ఇస్తారు, ఇప్పుడు మీకు 9 ఇస్తే 9, 10 ఇస్తే 10, అలా విధంగా మీరైతే బుక్ చేసుకోవచ్చు. అలాగే అకామిడేషన్ కూడా మనం ఇలాగే యాప్లో బుక్ చేసుకోవచ్చు అండి. దానికి సంబంధించి కూడా ఒక వీడియో చేస్తాను, కింద లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్ ఆర్ రిలేటెడ్ వీడియోస్లో, మీరు ఒకసారి చెక్ చేయండి. ఎలాంటి కంటెంట్ మన ఛానల్లో వస్తుంది, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి ఈ వీడియోకి. ఎందుకంటే రికమెండేషన్స్లో మీరు కామెంట్ చేయడం, లైక్ చేయడం వల్ల మాత్రమే యూజ్ అయ్యే వాళ్ళకి ఈ వీడియో అనేది చూపిస్తుందండి. సో నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.